భారతీయ ఛానల్కి స్వాగతం. బీజేపీ ఈ కేరళ ఎలక్షన్స్లో కొంచెం దూకుడుగానే వెళ్తుంది. వాళ్ళు ఒక 5 సీట్లు గ్యారంటీగా కొడదామని ట్రై చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ ఏంటంటే బేసిక్గా సెలబ్రిటీస్ని ఇన్వాల్వ్ చేద్దామని చూస్తారు. మీకు పిటి ఉషా జ్ఞాపకం గారు కదా, స్పోర్ట్స్ లేడీ ఆవిడ, చిత్ర సింగర్, తర్వాత యస్ దాస్ మీకు తెలుసు కదా, మంచి ఫేమస్ సింగర్, తర్వాత సురేష్ గోపి, వీళ్ళందరూ కూడా ఐడెంటిఫై చేశారు. వీళ్ళకి టికెట్లు ఇస్తున్నారు. వీళ్ళలో ఒక వీళ్ళు కాకుండా మళ్ళీ మీరు ఏకే యాంథనీ కొడుకు వాళ్ళు ఉంటారు. వాళ్ళు 5 సీట్లు అయితే గ్యారంటీగా వస్తాయని అంచనా వేస్తారు. తర్వాత చర్చిలతోటి, క్రిస్టియన్ చర్చ్ ఫాదర్స్ తోటి డిస్కషన్స్ చేస్తున్నారు మోదీ గారు అండ్ అమిత్ షా. దీనివల్ల ఏంటంటే బేసిక్గా క్రిస్టియన్స్ కూడా ఇస్లామిక్ కట్టర్పంథీ తోటి కొంచెం బాధపడతారు. వాళ్ళ పిల్లలను కూడా లవ్ జిహాద్ పేరిట పట్టుకెళ్ళిపోతున్నారు ఇస్లామిక్స్. దానివల్ల వాళ్ళు కూడా మనలాగే విక్టిమ్స్ ఆఫ్ ఇస్లాం. ఇద్దరు శత్రు మిత్రుడని, మనం వ్యక్తివే వాడు వ్యక్తిమే కనుక ఇద్దరు కలవడానికి అవకాశం ఉంది. అలాగని కలిస్తే గ్యారంటీగా బీజేపీ క్రిస్టియన్స్ కలిస్తే స్టేట్ మొత్తం బీజేపీ వశం అయిపోవడానికి అవకాశం ఉంది. కాకపోతే ప్రస్తుతానికి 5 ఎంపీ సీట్స్ టార్గెట్ చేస్తున్నారు. అది 5 వస్తాయని ఆశిస్తున్నారు. జై శ్రీరామ్.